రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. హర్ష కుమార్ గారు, ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 6 పథకాలు అంటూ అమల్లోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అవి కాస్త కష్టసాధ్యమే అంటున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారని కూడా పార్టీలో నుంచి కొంతమంది మాట్లాడుతున్నట్టు కూడా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 3న కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. ముఖ్య నేతలతో సమావేశమే అన్ని విషయాలకి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తున్న వార్త. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తానండి, ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్నా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఆ మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయాలి. ఫస్ట్ మంత్ లోనే నేను క్వశ్చన్ చేశాను, మీరు ఏమీ అమలు చేయట్లేదు, కనీసం మీరు ఇచ్చిన హామీల మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదని నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను. ప్రెస్ ముఖంగా ఉత్తరం కూడా రాశాను, 2 ఉత్తరాలు కూడా రాశాను. దేనికి ఆయన సమాధానం ఇచ్చే అలవాటు లేదనుకోండి. ఎంపీ ఉత్తరాలకి లేకపోతే ప్రతిపక్షాల ఉత్తరాలకి సమాధానం ఇచ్చే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు. అయినా కానీ నేను ఆయనకు ఉత్తరాలు రాసిన ఆయన దేనికి స్పందించలేదు. తర్వాత ఇదిగో 3 నెలలు అన్నారు, 4 నెలలు అన్నారు, 5 నెలలు అన్నారు, 6 నెలలు అన్నారు, 7 నెలలు అన్నారు, 8 నెలలు అయిపోయింది. ఈ 7వ నెలలో చేతులు ఎత్తేసాడు, తల్లి వందన ఇవ్వలేదన్న. అంతకుముందు ఇప్పుడు దాకా జనవరి 11వ తారీఖున స్కాలర్షిప్స్ కి రిలీజ్ చేస్తున్నాను, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తున్నానని చెప్పిన పెద్ద మనిషి ఫీజు రియంబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయకుండా 11వ తారీఖున స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన. ఈవేళ 31st, అంటే 20 రోజులు అయింది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చి. ఈ రోజుకి కాలేజెస్కి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు. అంటే ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడంటే అసలు దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ విషయంలో మనం చూసుకున్నట్లయితే అసలు హాస్పిటల్స్ దగ్గర పేషెంట్స్ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉందండి. అసలు ఏ పేషెంట్ కి వాళ్ళు వైద్యం చేయనంటున్నారు, మీరు డబ్బులు కట్టండి అంటున్నారు, అడ్వాన్స్ కట్టకపోతే మేము చేయమంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడు ఊహించలేదు. సరే అని చెప్పి నేను ఇదేంటి ఇంత దారుణంగా ఉందని నేను చేస్తుంటే నాకు ఎవరో ఒక వీడియో పెట్టారు, ఒక 20 సంవత్సరాల క్రితం వీడియో. దాంట్లో రాజశేఖర్ గారు మాట్లాడుతూ, చంద్రబాబు నువ్వు అధికారంలోకి వస్తావు, వచ్చిన తర్వాత మొన్న ఏం మాట్లాడు, నువ్వు ఇలాగే అంటావని మాకు తెలుసు, నా దగ్గర డబ్బులు లేవు, నేనేమి చేయలేకపోతున్నాను, పాత ప్రభుత్వం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయింది, ఇయే కబుర్లు చెప్తావు నువ్వు అంటే. ఒక 20 సంవత్సరాల క్రితం కూడా ఇదే పాట పాడాడు అతను. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట ఇదే. అంటే ఇతను చేతకాని ముఖ్యమంత్రిగా అనిపిస్తా ఉంది. ఇతని పరిపాలన అన్నది చేత కాదు. ఇప్పుడు ఇంతకు ముందున్న గవర్నమెంట్ కి ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఆర్థికంగా తేడా ఏముందండి? సేమ్ సిచ్యుయేషన్ లో ఉన్నాయి. వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క హామీలను కానీ, తల్లి వందనం కానీ, అంటే ఇప్పుడు తల్లి వందనం అంటున్న అమ్మ ఒడి కానీ లేకపోతే ఫీజులు కానీ కాస్త వాళ్ళు కూడా పూర్తిగా ఏమి ఇవ్వలేదు. బట్ ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానీ ఈ స్కాలర్షిప్స్ కానీ ఎంతో కొంత ఇస్తానే ఉన్నారు. ఇతనంత దారుణంగా 8 నెలలు కూడా ఒక్క నయా పైసా విదల్సిన పరిస్థితి అయితే లాస్ట్ గవర్నమెంట్ లో లేదు. హర్ష గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి సీఎం కాదు. అసలు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతి ఏంటి, లేకపోతే అసలు ఎలాంటి అప్పులు ఉన్నాయి, సంపద ఏముంది, ఇవన్నీ తెలిసిన వారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తానన్న దగ్గర 10,000 ఇస్తామన్నారు మొన్నటి ప్రచారంలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏదైతే ఒక అమౌంట్ ఇస్తూ ఉన్నారో దానిని పెంచి
ప్రజలకు ఖచ్చితంగా మేము ఇస్తాము, అమలు చేసి తీరుతాము అని చెప్పారు. మరి ఇప్పుడు వచ్చేసరికి అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల వల్లే రాష్ట్రం ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లోకి, అప్పుల్లోకి నెట్టివేయబడింది. ఇక్కడ నేనే కాదు, నా ప్లేస్లో ఎవరున్నా చేయడం కష్టమే అంటున్నారు. అంటే రెండు మాటలు కనిపిస్తూ ఉన్నాయి, ఒక క్లారిటీ లేని అంశంగా చూస్తూ ఉన్నారు. ఆ రోజు తెలియదా మరి ఎందుకు అసత్య ప్రచారం చేశారా, అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారా? నేను మీకు కావాలంటే ఒక వీడియో పంపిస్తానండి. జాఫర్ అని చెప్పేసి ఆయన ఇంతకుముందు TV9 లో పనిచేసేవాడు. ఆయన యూట్యూబర్గా కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు. ఆయన నారా లోకేష్ తో ఒక ఇంటర్వ్యూ చేశాడు. అది వీడియో మీకు కావాలంటే పంపిస్తాను. దాంట్లో నారా లోకేష్ ని మీరు 34 హామీలు ఇచ్చారు, 34 హామీలు నెరవేర్చగలరా? దీనికి డబ్బు చాలా అవసరం అవుతుంది కదా, ఆర్థికంగా మీ రాష్ట్రం పరిస్థితి తెలుసు కదా అంటే, మేమంత తెలివి తక్కువ వాళ్ళమా, మాకు అంత అవగాహన లేదా? సూపర్ 6 ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, ప్రతి పథకానికి ఎంత అవుతుందో అన్నది తెలుసుకుని పూర్తి అవగాహనతోనే మేము ప్రకటించాం. ప్రతి పథకం ఎంత అవుతుందో తెలిసి అతను, నేను ఈ వీడియోలు ఈ కెమెరాల ముందు చెప్తున్నాను, దీంట్లో వెనక్కి తగ్గే సమస్య లేదు అని చెప్పి బోల్డ్ డంపాలు కట్టాడు. ఆ వీడియో కావాలంటే మీకు పంపిస్తాను. అంటే మిస్టర్ లోకేష్ మాట్లాడిన మాటలు ఆన్ బిహాఫ్ హిస్ ఫాదర్ అండ్ పవన్ కళ్యాణ్, మేము అందరూ కలిసి మేము డిసైడ్ చేసుకున్నాం, మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, ఏంటి ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు. వాళ్ళకి ఎంత అవుతుందో తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళు ఏంటంటే ఎలాగోలాగ వచ్చేసి మోసం చేసేద్దామని ఉద్దేశం. వాళ్ళ మైండ్ లో ఉన్న ఉద్దేశం వేరు, వాళ్ళు బయటకు చెప్పిన ఉద్దేశం వేరు. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదండి. 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి నేను రైతుల రుణమాఫీ చేయలేనని చెప్పాడు. రైతులు రుణమాఫీ చేయలేనని చెప్తే నేను రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి ఈయన అధికారంలోకి వచ్చాడు. వాళ్ళిద్దరికి రెండే. వాళ్ళిద్దరిలో ఎవరిని ఎంచుకోవాలంటే ఈ ఒక్క మాట మీదే చంద్రబాబుని ఎంచుకున్నారు, ఒక 5 లక్షల ఓట్ల తేడాతో సీఎం కింద. దాంతో చంద్రబాబు సీఎం అయ్యాడు, జగన్మోహన్ సీఎం అవ్వలేదు. ఆయన రైతు రుణమాఫీని సంవత్సరం కాలం పాటు 10,000, 5,000, 15,000 ఎవరికి ₹1,00,000 ఒకసారి ఇచ్చిన పాపాన్ని పోలేదు. పైగా అతను వెళ్ళిపోతూ గవర్నమెంట్ లోంచి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోతానని తెలుసు అతనికి. 19వ సంవత్సరంలో తెలిసి 23,000 కోట్లు పసుపు కుంకాలకి ఇచ్చామండి. ఆ ఎవరి డబ్బులు అండి అయ్యి? కాలేజీస్ డబ్బులు 23,000 కోట్లు. కాలేజీ డబ్బులు అయితే, కాంట్రాక్టుల డబ్బులు అయితే, ఎవరి డబ్బులు అయితే మొత్తం మీద అలాగ ఇచ్చిన డబ్బులన్నీ 23 కోట్లు ఆ 2019 సంవత్సరంలో మా కాలేజీకి దాంట్లో 2,80,00,000 రాలేదు. ఆ డబ్బులు ఇప్పటికి ఇవ్వలేదండి. రెండోసారి అప్పుడు అయిపోయింది, ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఇలా నా ఒక్క కాలేజీగా కదండి, రాష్ట్రం. అప్పుడు మీకు గుర్తే ఉంటుందేమో, మోహన్ బాబు గారు కూడా అప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశాడు ఇదే దాని గురించి. ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు ఏ కాలేజీలకి. అంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని. కాబట్టి అతనికి మోసం చెయ్యాలి అనే తలంపుతోనే దీంట్లోకి వచ్చాడు. ఇవన్నీ దొంగ హామీలు అని చెప్పేసి, అంటే అతనికి చెయ్యాలని ఉద్దేశం లేదండి, పరిపాలించుకోవాలి. అతని దృష్టి అంతా డబ్బులు సంపాదించుకోవాలన్న వ్యవహారం. కూడా అతని దృష్టి అంతా ఎక్కడుందంటే ఈ యొక్క పోలవరం మీద కమిషన్లు వస్తాయి, లేదంటే కొత్త ప్రాజెక్టు గోదావరి బన్గాంపల్లి, పెన్నా నది, కృష్ణా నది, గోదావరి నది అనుసంధానం. మళ్ళీ అనుసంధానం కాదంటాడు. దానికి 80,000 కోట్ల రూపాయలు అవుతాయి. 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వంలో మిగులు నిధులు ఉన్నాయంట, అవి తెచ్చేసుకోవాలి. అవి తెచ్చేసుకున్న తర్వాత దాని ద్వారా ఆ డబ్బుల్లో కమిషను,
లేదంటే ఎత్తిపోతల పథకం అంట. 5,000 క్యూసిక్లు ఇప్పుడు రాజధానిలో నీటిని తోడు ఎత్తిపోస్తున్నారంట 5,000 క్యూసిక్లకి. ఇంకా సరిపోదంట. వరల్డ్ బ్యాంక్ చెప్పిందంట 7,500 క్యూసిక్లు నీటిని పోయాలంట. ఈ 5,000 దానికే 247 కోట్లు అయింది. ఇప్పుడు 7,500 క్యూసెక్లు నీరు పోల్చడానికి ఎంత అవుతుందో అన్నది తెలీదు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రోజున ఆయన ఏంటంటే ఈ పరిపాలన ఇవన్నీ అనవసరం ఆయనకి. ఈ పేదలు సంక్షేమం, పేదల గురించి లేకపోతే ఈ కార్యక్రమాలు ఎన్ని అనవసరం. ఎలా డబ్బులు వస్తాయి, దాన్ని ఎలాగ మనం పర్సంటేజ్ల రూపంలో తీసుకోవాలి, ఇదే ఒక ఆలోచనతో ఉన్నాడు తప్పితే ఆయన ఒక పరిపాలనలో లేడాయన. ముఖ్యంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అమలు చేస్తాం, బట్ ఇప్పుడల్లా అయ్యే పని కాదు అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఒక క్లారిటీ లేకుండా. సో మరో వాదన వినిపిస్తుంది, మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఈ గ్రాఫిక్స్లోనూ ఇంత భారీ ఎత్తున ఎందుకు నిర్మాణాలు అనేవి వాడుకోవడానికి ఉంటే సరిపోతాయి కాబట్టి హంగులు ఆర్భాటాలకు పోకుండా ఆ నిధులనేవో సంక్షేమ పథకాలకో లేకపోతే వేరే వాటికో మళ్ళిస్తే మంచిది కదా అని కొంతమంది ఉద్దేశం, వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? ఆ రకంగా ఆలోచించే యోచన ఉందంటారా? అంటే ఒకటండి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే కదండి ఎక్కువ కమిషన్ వస్తుంది. తక్కువ డబ్బులు ఖర్చు పెడితే తక్కువ కమిషన్ వస్తుంది. ఎక్కువ ఎస్టిమేషన్ వేయాలంటే హంగులు ఉండాలి. హంగులు ఉంటే ఎక్కువ డబ్బులు వేసుకుంటే ఎక్కువ కమిషన్ వస్తుంది. అంతా ఏముందండి, ప్రభుత్వం కాంట్రాక్టులు. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను, మన పోలవరం కాంట్రాక్ట్ అంటే ఎవరికి ఇవ్వాలండి? అక్కడ గైడ్ బండ్ కుంగిపోయిన కాంట్రాక్టర్కి ఇచ్చారు, మెగా కృష్ణారెడ్డి అని చెప్పి. అతనికి ఇవ్వచ్చా అండి? అతనికి ఎందుకు ఇచ్చారు? అతను కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు, టీడీపీకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు, కాంగ్రెస్ కి ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు, టిఆర్ఎస్ కి ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు. కాబట్టి ఒక బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన కాంట్రాక్టర్ కి పోలవరం పనులు అప్పచెప్పారు. ఎందుకు? డబ్బులు దోసేయడానికే కదా. ఇలాగే వీళ్ళన్న అన్ని ఎక్కువ ఎస్టిమేషన్లు వేసి ఈ ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళకి డబ్బులు ఏమొస్తాయండి? ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తే డబ్బులు రావు. ఇటువంటి ప్రాజెక్టులు కడితే డబ్బులు వస్తాయి, అందుకే కమిషన్లకి మిగులుతాయి, డబ్బులు దాచుకోవచ్చు, డబ్బులు తినేయచ్చు. ఇదే వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ ధోరణి మారకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడి రోజులు మట్టుకు తప్పకుండా వస్తాయని నేను తెలియజేస్తున్నాను. ఏపీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలలోనైనా సంక్షేమ పథకాలకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఒక విషయం మీకు చెప్తానండి నేను. ఈ బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు సంఖ్యాబలంతో ఉన్నారండి, ఇంచుమించు. ఈ సంఖ్యాబలంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇంకా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఆ బడ్జెట్ అంటే ఆ బడ్జెట్, గవర్నర్ ప్రసంగం ఇవన్నీ కూడా చాలా వన్ సైడెడ్ వెళ్ళిపోతాయి. ఇంక దాంట్లో బడ్జెట్ ఏముందండి? బడ్జెట్ ఏముండదు. వాళ్ళు మేనిఫెస్టో అమలుపరచరు, ఏమీ చేయరు, ఏమీ లేదని చేతులెత్తారు. బడ్జెట్ అంటే ఒక ఏముండదు, నథింగ్. సో మీరు అన్నట్టు మరి వన్ సైడ్ వెళ్ళకుండా మీరు అన్నట్టు వన్ సైడ్ బడ్జెట్ సమావేశాలు సాగకుండా ప్రతిపక్షంలో కూర్చుని మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం సమావేశాలకి డుమ్మా కొట్టారు. మరి ఈసారన్నా సమావేశాలకు వెళ్ళి తన వాయిస్ వినిపిస్తే మంచిది అని చాలా మంది అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. మీరేమంటారు? అది బాధ్యత అండి, అది బాధ్యత, జగన్మోహన్ రెడ్డి బాధ్యత అది. ఇప్పుడు నేను వెళ్ళను అంటే ఎలాగండి? కేసీఆర్ వెళ్ళని కూర్చున్నాడు ఫామ్ హౌస్ లో. అది మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలు మా గొంతు వినిపించడానికి. నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఏంటి, ఇస్తే ఏంటి? నీ బాధ్యత, నీ గొంతు నువ్వు వినిపించాల్సిన బాధ్యత ప్రజల తరఫున ఉంది. నువ్వు కూడా నువ్వు బాధ్యత నిర్వర్తించకుండా చంద్రబాబు నాయుడు చేసే పనులకి ఒక రకంగా వంత పాడుతున్నట్లుగా అనిపిస్తుంది, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకపోతే.
ఎవరు ఏంటండి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు నేను అసెంబ్లీకి వెళ్ళను అన్నాడు అన్నది పొరపాటుతాను. ఖచ్చితంగా వెళ్ళాలి ఆయన. వెళ్ళి దాని బాధ్యత నిర్వర్తించి దాని మీద క్వశ్చన్లు వేస్తేనే కదా ప్రజలకు తెలుస్తుంది. అంటే ఆ అంతేగాని ఆయన సమయం మాకు ఇవ్వడం తప్పించుకుని లేదు, మా మైకులు కట్ చేసేస్తారు, అదేదో మరి ఏం బయటకు వచ్చి సమావేశాలు ఏర్పాటు ఏమండి చేసి. ఏమండి ఇప్పుడు వెళ్ళి మాట్లాడి ట్రై చేయాలి కదా. ట్రై చేసి వాకౌట్ చేసో మీ యొక్క మీ యొక్క అసంతృప్తి అసెంబ్లీలో తెలియజేసో రావాలి కానీ అదే ఏమీ లేకుండా ఆ, మేము ముందు ముందు లేదు వెనక లేదంటూ ఏమీ లేకుండానే ముందుగానే నా వాళ్ళ మీద నెఫం పెట్టేసి తప్పించుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇప్పుడు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు, మరోపక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి తన పోరుబాట సాగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయ- 8 నెలలు అయ్యింది కాబట్టి ఇది ఏమండి కూడా రైట్ ఆయన టైం కాదు అంటున్నారు. ఆయన ఏమన్నా కరెక్ట్ గా ఇచ్చాడండి? పోరుబాట మొదలు పెట్టడానికి ఆయనకి ఏం హక్కు ఉంది? ఆయన ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ గా ఇచ్చాడా? ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ పీజీలకి తీసేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. నైతిక హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అన్నది పీజీ విద్యార్థులు నేను చదువుకున్నప్పటి నుంచి ఉంది అది. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని జగన్మోహన్ రెడ్డి అర్ధంతరంగా వచ్చి ఎప్పటి నుంచో ఉన్నదాన్ని తీసేశాడు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి ఉండాలండి? దళితులకి పేదలకి. ఈ రాష్ట్రంలో అట్టడుగున్న పేదలు ఎవరున్నారో వాళ్ళకు ఉండాలి. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని మీరు కంటిన్యూ చేస్తూ దాంట్లో త్వరలో వచ్చే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంటే, దొంగ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంటే. మొత్తం దాన్ని ఎత్తలేక మొత్తం అసలు కావాల్సిన వాళ్ళకి ఇప్పుడు దళితులకి ఎస్సీస్ ఎస్టీస్ కి సెంట్రల్ గవర్నమెంట్ సగం ఫండ్ ఇస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఖర్చు పెడితే ఇంకొక ₹1 సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అది మనకి రాజ్యాంగంలో ఉన్న హక్కు అది ప్రతి ఎస్సీస్ కి. అటువంటిది ఆ రాజ్యాంగంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నా కానీ ఇతను ఇవ్వకుండా ఇతని హక్కుని ఇతను కాలు రాసేసి బాగా పట్టుకొట్టాడు. అలాగే అన్ని కానీ ఒకవేళ నువ్వు అసెంబ్లీలో మాట్లాడడం వరకు ఓకే, కానీ నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయడం వల్ల నీ నైతిక హక్కు అన్నది రాదు. నువ్వు చాలా అన్యాయం చేసావు. ఎన్నో పథకాలు ఎస్సీ పథకాలు ఎత్తేసావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చేస్తానంటే చేయి తప్పితే బట్ నీకు ఆ నైతిక హక్కు లేదని నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి ధ్యేయంగా మేము ముందుకు వెళుతున్నామంటున్నారు. దావోస్ వెళ్లే ముందు కూడా లక్షల కోట్లలో ఎంఓయూలు కుదుర్చుకుని వస్తామన్నారు. అక్కడ ఒక్క ఎంఓయూ కూడా కుదుర్చుకున్న దాఖలాలు కనిపించలేదు. అది జస్ట్ ఓన్లీ మీటింగే. అక్కడికి వెళ్ళే మనం సంపద సృష్టి ఆరు పెట్టుబడులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండి కూడా మనం తెచ్చుకోగలము అంటున్నారు. మీరేం అంటే చెప్తారు? ఒక చేతకాని వాడు చెప్పే మాటలండి అవి. ఒక చేతకాని దద్దమ్మ చెప్పే మాటలు. దావోస్ వెళ్ళిన ప్రతి ముఖ్యమంత్రి ఎంతో కొంత వాళ్ళ రాష్ట్రానికి ఆయన బెనిఫిట్ చేకూర్చుకునే విధంగా ప్రతి ప్రతి రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ప్రయత్నించాడు, తెచ్చుకున్నాడు. వీళ్ళు పెద్ద టీం వెళ్ళి ఏదో డప్పాలు కొట్టుకుని ఏ అంతన్నాడు ఇంతన్నాడు ఈ చంద్రబాబు ఖాళీగా వచ్చాడు అని పాటలు పాడుతున్నారండి అందరూ. ఎందువల్లంటే ఏదో కబుర్లు చెప్పడం మానేయాలండి. ఏంటి సంపద నువ్వు సృష్టించేది? నీ చేతిలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. నువ్వు ఈ రోజున విత్డ్రా చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉంది. నీకు నిజంగా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్న చిత్తశుద్ధి ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు అక్కడ దావోస్ కూడా వెళ్ళవసరం లేదు. నాకు ఆ ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే నేను విత్డ్రా అవుతాను. నువ్వు విత్డ్రా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తానంటే కాంగ్రెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కదా. కాంగ్రెస్ నువ్వు నువ్వు నితీష్ కుమార్ బయటకు వచ్చి కాంగ్రెస్ సపోర్ట్ చేసావంటే కాంగ్రెస్ ప్రధానమంత్రి నీకు ఖచ్చితంగా నీకు మనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి ఉంది. నువ్వు ప్రత్యేక హోదాని నువ్వు ఇవ్వకుండా నువ్వే చేస్తున్నావు. ప్రత్యేక హోదా ఇస్తే అన్ని సమస్యలు దావోస్ కూడా వెళ్ళవసరం లేదు. బట్టి రాష్ట్రానికి పట్టుకున్న దరిద్రం చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు విడుదలయ్యే వరకు కూడా ఈ రాష్ట్రం బాగుపడదు. దావోసులకు వెళ్ళి ఏమి తెచ్చాడు? ఏమీ తేలేదు. సార్, ఫైనల్ గా చెప్పండి,
ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సరిగ్గా లేదు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు సరిగ్గా లేదు అంటున్నారు. మరి ఇవన్నీ ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఉన్న షర్మిల గారు ఫ్యామిలీ ఇష్యూస్తో ఓన్లీ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తున్నారు, కానీ టీడీపీకి సంబంధించి అంటే అధికారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రశ్నించాల్సిన షర్మిల గారు ఎందుకు ఫోకసింగ్గా మాట్లాడట్లేదు? అసలు షర్మిల ఎవరండి? తెలంగాణ ఆడపడుచుని, తెలంగాణ బిడ్డని, తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో పెళ్లి చేసుకున్నాను, తెలంగాణ గొబ్బెమ్మలు పెట్టాను, తెలంగాణలో నా పిల్లలు చదువుకుంటున్నారు, తెలంగాణలో పార్టీ పెట్టుకున్నాను అన్న షర్మిలాని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్ చేసి కాంగ్రెస్ పగ్గాలు ఇప్పించేస్తే కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత అమాయకులా, తెలివి తక్కువ తద్దములా? ఆవిడ మాట ఎందుకంటారు? అయినా ఆవిడ వచ్చింది ఆస్తులు తేల్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీని ఉపయోగించింది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆమెకు పూర్తి పగ్గాలు ఇప్పించి ఏమీ చేయలేక అలా చేస్తున్నట్టుగా చూస్తుంది. వేస్ట్. కాంగ్రెస్ పార్టీ కూడా వేస్ట్ గా ఉందండి. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం కానీ దిక్సూచి కానీ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అసలు పుంజుకునే పరిస్థితులు లేదు, పుంజుకునే పరిస్థితుల్లో కూడా కనపడటం లేదు. 2029 ఎన్నికల కన్నా కాంగ్రెస్ పార్టీ కాస్త జోష్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? బరిలోకి నిలిచడానికి అవకాశం ఏమైనా ఈ కనిపిస్తుందా? షర్మిలాని తీసేయాలండి. ఫస్ట్ షర్మిలాని తీసేంత వరకు కాంగ్రెస్ పార్టీకి జీరో, ఇంకా ఓట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు షర్మిలాకి ఏమైనా డిపాజిట్ వచ్చిందండి? మన కడప ఎలక్షన్స్ లో పార్లమెంట్ కు పోటీ చేసింది, డిపాజిట్ కూడా రాలేదు. ఎవరికన్నా వచ్చినాయి డిపాజిట్స్? ఎవరికి డిపాజిట్స్ రాలేదు. అటువంటి ఆవిడని ఇంకా ఇంకా కంటిన్యూ చేసి ఆవిడ్ని అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ హైకమాండ్ అర్థం అవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.